హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 9లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ పాలిటీ. టాపిక్ వచ్చేసి బిల్స్ అండ్ యాక్ట్స్. అంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు మనకి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా దగ్గరకు వస్తుంది కదా, అసలు ఈ సంవత్సరం ఏమేమి బిల్స్ పాస్ అయినాయి, అసలు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా అని కంప్లీట్గా టచ్ లేమనుకోని ఒకవేళ మీరు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండడానికి మనం ఈ టాపిక్ తీసుకొస్తున్నాం. ఇది మన కరెంట్ పాలిటీలో ఒక పార్ట్ అన్నమాట. కరెంట్ పాలిటీలో కరెంట్ పాలిటీలో మనం చాలా వీడియోలు చేసినాం మన టాపిక్లో. మీరు ఏమైనా టాపిక్స్ మీకు తెలియకపోతే కనుక మీరు సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న బిల్స్ 6 యాక్ట్స్. ఇవి చాలా మటుకు యాక్ట్స్ అయిపోయినాయి, కొన్ని రూల్స్. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఈ పీడిఎఫ్కి సంబంధించినటువంటి కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సరే, ఇందులో మనం డిస్కస్ చేయబోయేది మనకి 6 యాక్ట్స్ ఓవరాల్గా. కొన్ని మనం యాక్ట్స్, కొన్నేమో రూల్స్. ఇందులో నెంబర్ 1 వచ్చిందానికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఇది ఎక్కువగా మనకి ఎన్జిఓస్ని కంట్రోల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఎన్జిఓస్ ఎప్పుడైతే ఫారిన్ నుంచి ఫండింగ్ తీసుకునేటటువంటి అంటే అవకాశం కోసం చూస్తుంటే అలాంటి టైంలో ఈ యాక్ట్ ప్రకారం మనం ఫారిన్ నుంచి వాళ్ళు ఫండింగ్ తీసుకోవచ్చు, విదేశాల నుండి. సెకండ్ మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024. మీకు తెలుసు, దీని రూల్స్ ప్రకారం మనకి రీసెంట్గా ఒక 14 మెంబర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. యూ నో దట్. థర్డ్ వన్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897. దీని గురించి మనకి లా కమిషన్ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ కాంటెక్స్లో మనం ఈ యొక్క ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, మీకు ఈజీ క్వశ్చన్. ఎపిడమిక్ డిసీజ్ హెల్త్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి హెల్త్ అనేది షెడ్యూల్ 7 ప్రకారం ఏ లిస్ట్లో ఉంటుంది? స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా? ఆన్సర్ చేయండి. ఫోర్త్ వన్ టెంపుల్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఇది మనకి కర్ణాటకలో చాలా కాంట్రవర్షియల్గా అయింది. కర్ణాటక గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ ఒక సర్టన్ రెవెన్యూ దాటిన తర్వాత వాటిపైన ట్యాక్స్ తీసుకొచ్చి ఆ వచ్చినటువంటి ట్యాక్స్ రెవెన్యూ అంతా కూడా ఒక కామన్ మినిమం ఫండ్లోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ కాంటెక్స్లో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సినిమాటోగ్రాఫ్ రూల్స్ 2024. రీసెంట్గా మనకి సినిమాటోగ్రాఫ్ యాక్ట్ వచ్చింది 2023. దాని ప్రకారం కొత్తగా ఇప్పుడు మనకి సినిమాటోగ్రాఫ్లో మూవీస్ యొక్క మనకి సర్టిఫికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. అలానే మనకి యొక్క సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ఉంటుంది కదా, అందులో ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా పెంచారనమాట. అట్లీస్ట్ 1/3 ఉండాలని చెప్పేసి. సిక్స్త్ వన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024. ఇది మనకి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎవరైనా సరే కాపీ చేసినా, అన్ఫేర్గా అంటే మనకి పేపర్ లీక్ చేసినా అట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్స్ పెంచుతూ తీసుకొచ్చినటువంటి ప్రొవిజన్ అనమాట. మనం 1 by 1 చూద్దాం. నెంబర్ 1 ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ 2010. మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే చాలా ప్రముఖమైనటువంటి ఎన్జిఓ వీళ్ళకు ఉన్నటువంటి FCRA లైసెన్స్ని క్యాన్సిల్ చేశారనమాట. ఏంటది మనకి సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, CPR. ఏ ఎన్జిఓనైనా సరే ఇండియాలో ఫండ్స్ తీసుకోవాలంటే కనుక FCRA అవసరం లేదు. బట్ అబ్రాడ్ నుంచి ఫండ్స్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా FCRA నామ్స్కు లోబడి మాత్రమే ఫండ్స్ అనేవి తీసుకోవాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? FCRA యొక్క ఆబ్జెక్టివ్ ఇట్ రెగ్యులేట్ ద ఫారిన్ డొనేషన్స్. అలా చూద్దాం. FCRA చట్టాన్ని నియంత్రించేటటువంటి మినిస్ట్రీ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. FCRA చట్టాన్ని మనం 1976లో తీసుకొచ్చాం. అమెండ్మెంట్ చేసింది 2010లో అమెండ్మెంట్ చేసాం. అఫ్కోర్స్ దాని తర్వాత కూడా కొన్ని రూల్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చాం మనం. ఆ అమెండ్మెంట్స్ ఏంటో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఎన్జిఓకి FCRA చెప్పాను కదా మీకు ఇందాక. ఏ FCRA అయినా సరే ఫారిన్ నుంచి ఫండ్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి అంటే ఏ ఎన్జిఓ అయినా సరే ఫారిన్ నుంచి ఫండ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా FCRAలో రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి రిజిస్ట్రేషన్ ఒకసారి చేసుకున్న తర్వాత వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్కి ఒకసారి రెన్యూ చేసుకోవాలి? ఎవ్రీ 5 yearsకి ఒకసారి రెన్యూ చేసుకోవాలి. అలానే హోమ్ మినిస్ట్రీ 2016 నుంచి 2020 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ FCRA నామ్స్ వైలేట్ చేశారని చెప్పి సుమారుగా 6,600 ఎన్జిఓస్ వాళ్ళ యొక్క లైసెన్స్ అనేవి రెన్యూ అవ్వలేదన్నమాట. అలానే 2020లో కూడా కొన్ని మనం అమెండ్మెంట్ తీసుకొచ్చాం. 2010తో పాటు 2020లో కూడా మనం FCRAలో కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అదేంటంటే నెంబర్ 1 పబ్లిక్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ఫారిన్ డొనేషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. ఓకే, ఇది సెకండ్ థింగ్. ఫారిన్ డొనేషన్స్ అనేవి ఈ యొక్క FCRA ప్రకారం ఎవరికైతే రిజిస్టర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ యొక్క ఎన్జిఓకి మాత్రమే, వాళ్ళకు కాకుండా వాళ్ళ అసోసియేట్ ఆర్గనైజేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అలానే FCRA ద్వారా ఎవరైతే కనుక ఫారిన్ ఫండ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఆధార్ లేదా పాస్పోర్ట్ ఇట్లాంటి బేసిక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఐడెంటిటీ ప్రూఫ్. అలానే వాళ్ళు ఈ యొక్క ఫండ్స్ రిసీవ్ చేసుకోవడానికి అకౌంట్ ఓపెన్ చేయాలి కదా, అకౌంట్ మాత్రం SBI న్యూఢిల్లీలో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ వీళ్ళ యొక్క పర్మిషన్ అయిపోయేంత లోపు అంటే వీళ్ళ యొక్క లైసెన్స్ వ్యాలిడిటీ అయిపోయే కన్నా 6 months కన్నా ముందే వీళ్ళు మళ్ళీ ఈ యొక్క రెన్యూవల్ కోసం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలానే ఇంతకుముందు మనకు ఫారిన్ నుంచి వచ్చినటువంటి డబ్బులలో
ఆల్మోస్ట్ 50% డబ్బులు కూడా ఎన్జిఓ యొక్క మెయింటెనెన్స్కి వాడేవాళ్ళు. అంటే ఎన్జిఓ యొక్క బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ యొక్క వెహికల్ మెయింటెనెన్స్ కానీ. ఇప్పుడు అలా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓకు ఫారిన్ నుంచి ఒక 1 crore వచ్చాయనుకోండి, అందులో 20% అంటే 20 lakhs మాత్రమే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఎక్స్పెన్సెస్ కోసం వాడగలుగుతారనమాట. అండ్ గవర్నమెంట్ ఏదైనా ఎన్జిఓ రూల్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళని అప్ టు 360 days వరకు కూడా సస్పెండ్ చేయొచ్చు ఎన్జిఓ లైసెన్స్ని. ఇంతకుముందు ఎంత ఉండే 180 days ఉండే అనమాట. నెక్స్ట్ 2021 న్యూ గైడ్ లైన్స్. ఈ యొక్క డొనేషన్స్ ఏవైనా సరే మనకి ఇండియన్ ఆరిజిన్ అంటే మనకి ఇండియాలో పుట్టి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్, వీళ్ళని కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్ కిందకి వస్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళు వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకోకపోయినా కూడా వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా ఎన్జిఓకి డొనేషన్ ఇచ్చినా కూడా అది మనకి ఫారిన్ డొనేషన్ లాగానే వస్తుందన్నమాట. ఎందుకు దీన్ని రెగ్యులేట్ చేయాలి? ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా కొన్ని ఎన్జిఓస్ ఫారిన్ ఫండింగ్ తీసుకొని మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్జిఓస్ని మనం రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇది బిల్ నెంబర్ 1. సెకండ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024. మనం సిటిజన్షిప్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తుంది. సిటిజన్షిప్ అనేది మనకి పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుండి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ అనేది మనకి రెగ్యులేట్ అవుతుంది. మీకు ఒక సింపుల్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది నాట్ అలౌడ్? ఏ ఆర్టికల్ ప్రకారం డ్యూయల్ సిటిజన్షిప్ అనేది నాట్ అలౌడ్? మీరు ఆన్సర్ చేయండి. మరి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2009 తీసుకొచ్చింది. 19 తీసుకొచ్చింది. దాని ప్రకారము ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్, దాంతోపాటు పాకిస్తాన్ అండ్ ఈవెన్ మన బంగ్లాదేశ్లో ఎవరైతే కనుక రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతపరమైనటువంటి హింసను ఎదుర్కొంటున్నటువంటి ఒక ముస్లిమ్స్ తప్ప హిందూస్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, పార్సీ, జైన్ ఈ 6 ఎవరైనా సరే 31 December 2014 కన్నా ముందు ఇండియాకి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు ఇండియాలో ఉన్నట్టయితే కనుక వాళ్ళందరూ మన భారతదేశంలో పౌరసత్వానికి ఈ యొక్క అప్లై చేసుకోవచ్చు అని తీసుకొచ్చినటువంటి యాక్టే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది మనకి ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది? హోమ్ మినిస్ట్రీలో పరిధిలో ఉంటుందన్నమాట. ఓకే, 2019లో దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చాం. 2019లో అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? మీకు ఇందాక చెప్పినటువంటి 6 రిలీజియన్స్. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? 31 December 2014 కన్నా ముందు వచ్చిన వాళ్ళు. మరి సిటిజన్షిప్కి సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఏంది మనకి? ఆర్టికల్ 11. పార్లమెంట్ కెన్ మేక్ లా రిలేటెడ్ టు ద సిటిజన్షిప్. నెక్స్ట్ ఎగ్జెంప్టెడ్. మరి ఒక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కడ ఎగ్జెంప్టెడ్? మనకి 6th షెడ్యూల్కి ఎగ్జెంప్టెడ్. అలానే ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ కార్బీ ఆంగ్లాంగ్ అస్సాం, గారో హిల్స్ ఇన్ మేఘాలయ, చక్మా డిస్టిక్ ఇన్ మిజోరాం, ట్రైబల్ డిస్టిక్ ఇన్ త్రిపుర. దాంతోపాటు మనకి ఈ యాక్ట్ అనేది ఇంకెక్కడెక్కడ అప్లికబుల్ కాదు, ఎక్కడెక్కడైతే కనుక ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాం కానీ ఇక్కడ కూడా ఈ యొక్క యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. ఇన్నర్ లైన్ ఏ రాష్ట్రాలలో ఉంటుంది అనేది కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్? ఎవరైతే కనుక మతపరమైనటువంటి హింసను ఎదుర్కొన్నారో, అలానే మీకు ఇందాక చెప్పినట్టు ఆ మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ 31 December 2014 కన్నా ముందు వచ్చి అట్లీస్ట్ ఒక 5 years ఉండాలి. అంతకుముందు ఇలా సిటిజన్షిప్ రావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాల్సి వచ్చేది? 11 years ఉన్న వాళ్ళకి మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మనం 5 yearsకి తీసుకొచ్చామన్నమాట. ఇది మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897. ఎప్పుడైనా సరే మీరు కామన్గా వినేటటువంటి వర్డ్స్ ఏంటంటే ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఎండమిక్ అంటే ఒక ప్రాంతంలో ఏదైనటువంటి వ్యాధి చాలా తరచుగా చాలా కాన్స్టెంట్గా వస్తున్నట్టయితే కనుక ఆ వ్యాధి ఆ ప్రాంతానికి పరిమితమైందంటాం. జనరల్గా దాన్ని మనం ఎండమిక్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా లాంటిది ఎక్కువగా ఆఫ్రికన్ దేశాల్లో ఎండమిక్, ఫ్లూ అనేది ఎక్కువగా యూరోప్ లాంటి కంట్రీలో ఎండమిక్. అలా ఎపిడమిక్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలోనే వస్తుంది, కాకపోతే ఒకేసారి విపరీతంగా పెరిగిపోతుంది అనమాట ఆ ప్రాంతంలో. దాన్ని మనం ఏమంటామంటే ఎపిడమిక్ అంటాం అనమాట. అంటే సడన్ ఇంక్రీజ్ ఇన్ ద కేసెస్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ డిసీజ్ ఇన్ ఏ పర్టికులర్ రీజన్. అలా కాకుండా పాండమిక్ అనుకోండి. పాండమిక్ అంటే అక్రాస్ ద గ్లోబల్ అయితే కనుక దాన్ని మనం పాండమిక్ అంటాం. ఏదైనా ఒక వ్యాధిని పాండమిక్గా గుర్తించాలంటే WHO కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ని ఫాలో అవుతూ వాళ్ళు పాండమిక్ అని చెప్పేసి ఆ డిసీజ్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. లా కమిషన్ రీసెంట్గా తమ యొక్క 286th రిపోర్ట్ని వీళ్ళు పబ్లిష్ చేశారు. అదేంటంటే ద మేనేజ్మెంట్, కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద ఎపిడమిక్ డిసీజ్ అని చెప్పేసి మనకి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వీళ్ళ ప్రకారము ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యాధి స్ప్రెడ్ అయినట్టయితే దాన్ని మనం ఏమంటాం? ఎపిడమిక్ అని అంటారు అనమాట. ఎపిడమిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2020లో అమెండ్మెంట్ తీసుకొచ్చిన దాని ప్రకారము ఈ యొక్క అంటే మన కోవిడ్ టైంలో డాక్టర్స్ పైన, హెల్త్ కేర్ వర్కర్స్ పైన చాలా కొన్ని అటాక్స్ జరిగినాయి కదా. అలా జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఎపిడమిక్ యాక్ట్లో మనం 2020లో అమెండ్మెంట్ తీసుకొచ్చినాం. ఈ అమెండ్మెంట్ మెయిన్గా దేని ఉద్దేశిస్తూ హెల్త్ కేర్ వర్కర్స్ పైన ఎలాంటి వైలెన్స్
జరగకుండా. ఇన్ కేస్ దీని ప్రకారం ఎవరైనా హెల్త్ కేర్ సర్వీస్ వర్కర్స్ పైన ఎవరైనా సరే వాళ్ళు వైలెన్స్ చేసినట్టయితే కనుక వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంప్రిజన్మెంట్ 3 to 5 years, అలానే ఫైన్ అది 50,000 to 2 lakhs వరకు కూడా ఫైన్ విధించేటటువంటి ప్రొవిజన్స్ ఈ యాక్ట్ ప్రకారం ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అండ్ లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నాం కదా. లా కమిషన్ చూసినట్టయితే కనుక ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి రిపోర్ట్ ఇస్తుంటుంది. మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఫస్ట్ టైం లా కమిషన్ 1834లో ఫామ్ అయింది. లా కమిషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంది, ఎగ్జిస్టింగ్ లాస్ని వీళ్ళు పరిశీలించడం, కొత్త ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వడం, దాంతోపాటు యొక్క గవర్నమెంట్ కూడా వీళ్ళని లాస్ని స్టడీ చేయమని కూడా చెప్పొచ్చు. లా కమిషన్ యొక్క నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఏంది మనకి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ఇండియన్ పీనల్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 2013, డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్చువాలిటీ రిపోర్ట్ 2020, యూనిఫామ్ సివిల్ కోడ్ 2021, ఇవన్నీ కూడా మనకి లా కమిషన్ యొక్క రిపోర్ట్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, టెంపుల్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఇది కర్ణాటక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చింది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఆర్టికల్ 25 చూస్తే కనుక మీరు ఆర్టికల్ 25 క్లాస్ 1 క్లాస్ 2 ప్రకారం టెంపుల్స్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్లో. అలానే ఆర్టికల్ 26 ప్రకారం ఏంటంటే టెంపుల్స్ కూడా వాళ్ళ యొక్క టెంపుల్ని కానీ లేదా మాస్క్ లేదా చర్చ్ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో వాళ్ళకి అధికారాలు ఉంటుంది. అంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఇక్కడ వీటిని మనం రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కర్ణాటక గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేసింది, ఇట్లా వేరే వేరే రాష్ట్రాలలో టెంపుల్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు, మరి టెంపుల్స్ రెగ్యులేట్ చేయడానికి ఇదివరకు ఏమైనా కామన్ లాస్ ఉన్నాయా, అంటే వివిధ రాష్ట్రాలు కామన్గా ఫాలో అయ్యేటువంటిది ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేద్దాం మనం. కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ బిల్ 2024 దాన్ని పాస్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏ టెంపుల్కి అయితే కనుక ఓవర్ 1 crore కన్నా ఎక్కువగా గ్రాస్ ఇన్కమ్ వస్తుందో అందులో 10%ని, అంటే ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో 1 crore అబోవ్ యాన్యువల్గా వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దానిపైన ఏదైతే ఇన్కమ్ వస్తుందో అందులో ఒక 10%ని గవర్నమెంట్కి తీసుకొని ఒక కామన్ టెంపుల్ మెయింటెనెన్స్ ఫండ్కి డైవర్ట్ చేస్తారనమాట. 10% ఆఫ్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ ద టెంపుల్ ఓవర్ 1 crore యాన్యువల్లీ. గతంలో ఇది మనకి 10% తీసుకునే వాళ్ళు, నెట్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు, గ్రాస్ కాదు, అంటే ఎక్స్పెండిచర్ బోను మొత్తం బోను నెట్లో నుంచి తీసుకునే వాళ్ళు. కాకపోతే అప్పుడు 10 lakh పైన ఉన్నటువంటి అన్ని టెంపుల్ దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దీన్ని వీళ్ళు అమెండ్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్ని క్వశ్చన్ చేశారు, కొన్ని ప్రొవిజన్స్ వైలేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. ఆర్టికల్ 25 క్లాస్ 1 ఏం చెప్తుంది, ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తికి కూడా ఫ్రీడమ్ టు కాన్షియన్స్, ఓకే, అలానే ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రాపగేట్. మతానికి సంబంధించి మతాన్ని విశ్వసించే హక్కు, నమ్మే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు, పాటించే హక్కు ఉంది కదా, దాన్ని వైలేట్ చేస్తున్నారు ఇది అని చెప్పేసి. అండ్ ఆర్టికల్ 25 క్లాస్ 2 ఏం చెప్తుంది మనకి, కొన్ని సందర్భాలలో ఈ యొక్క మతపరమైనటువంటి వ్యవహారాలలో గవర్నమెంట్ జోక్యం చేసుకోవచ్చు, టెంపుల్స్ని అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు ఓపెన్గా ఉంచవచ్చు అని చెప్పేసి మనకి ఆర్టికల్ 25 క్లాస్ 2 చెప్తుంది మనకి. ఓకే, ఎందుకంటే టెంపుల్ మిస్మేనేజ్మెంట్ అవ్వకుండా. ఆర్టికల్ 26 ఏమో మనకి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఉండేటటువంటి హక్కుల గురించి చెప్తుంది. మనకి లిస్ట్ 3లో కాన్కరెంట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 28, షెడ్యూల్ 7లో ఎంట్రీ నెంబర్ 28లో ఏముంటుందంటే మనకి యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క చారిటీస్ కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది కానీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది కానీ వాటికి సంబంధించినటువంటి రూల్స్ని చేసేటటువంటి హక్కు ఉంటుంది. సెంటర్కి ఉంటుంది, స్టేట్కి ఉంటుంది. ఒకవేళ సెంటర్ రూల్స్ స్టేట్ రూల్స్ అలైన్ అయినాయి అనుకోండి, అంటే సిమిలర్గా ఉంటే ఏం కాదు. ఒకవేళ అవి పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం డాక్ట్రైన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటాం. ఏమంటాం మనం, డాక్ట్రైన్ ఆఫ్ రిపగ్నెన్సీ అంటారు అనమాట. నెక్స్ట్ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ చాలా రాష్ట్రాలు కూడా కామన్గా వాళ్ళ రాష్ట్రాలలో ఈ యొక్క టెంపుల్స్ని నియంత్రించడానికి ఇది వాడుతుంటారు. హిందూ రిలీజియస్ ఎండోమెంట్ కమిషన్ 1960, దీన్ని మనకి గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి హిందూ టెంపుల్స్ పైన, ఎస్పెషల్లీ మనకి వాటిని ఇష్టం వచ్చినట్టు అడ్మినిస్ట్రేషన్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి. ఎందుకంటే మనకి గతంలో కొన్ని క్యాస్ట్ల వాళ్ళని టెంపుల్లోకి రానివ్వకపోవడం ఇలాంటివి చూసాం. అది జరగకూడదంటే కనుక టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్ పైన స్టేట్కి అధికారం ఉండాలని చెప్పేసి హిందూ రిలీజియస్ ఎండోమెంట్ కమిషన్ 1960 బిల్లు రిఫర్ చేశారనమాట. వాల్యుయేషన్ చూస్తే కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏం చెప్తుందంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 15th August 1947 టైంకి ఏదైనా ఒక రిలీజియస్ ప్లేస్ ఉందనుకోండి, అది టెంపుల్ అయితే అది టెంపుల్ లాగానే ఉండాలన్నమాట. అది ఒకవేళ మాస్క్ అయితే కనుక మాస్క్ లాగానే ఉండాలి. అంటే దాని యొక్క రిలీజియస్ నేచర్ని మనం మార్చకూడదు. అంటే అప్పుడు ఒకవేళ మాస్క్ ఉంటే మళ్ళీ దాన్ని కూల్చేసి టెంపుల్ మేము కడదాం అని చేయకూడదు. ఇది తీసుకొచ్చింది ఏంటంటే మనకి బాబరీ మసీద్ డిమాలిషన్ ఆ నేపథ్యంలో తీసుకొచ్చారనమాట. మన జ్ఞానవాపి కేసు అప్పుడు కూడా ఈ యొక్క ముస్లిం అంటే మతానికి సంబంధించినటువంటి ఆ మాస్క్ ఏదైతే ఉందో జ్ఞానవాపి మాస్క్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ చట్టాన్ని వాళ్ళు కోడ్ చేశారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి పివి నరసింహారావు గారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి చట్టాలలో ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు అని కూడా మనకు అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగినట్టుగా. నెక్స్ట్ 5th one,
ద సినిమాటోగ్రఫీ రూల్స్ 2024, సినిమాటోగ్రాఫ్ 2020 రూల్స్ 2024. మనకి ఒక సినిమాటోగ్రఫీ సర్టిఫికేషన్ రూల్స్ 2024 అనేవి మనకు అంతకుముందు ఉన్నటువంటి 1983 రూల్స్ని సబ్స్టిట్యూట్ చేసినాయి. మనకి ఇప్పుడు ఈ యొక్క రూల్స్ ఏ చట్టం ప్రకారం వచ్చినాయి, మనకి సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 వరకు ఆ చట్టం ప్రకారం ఈ రూల్స్ తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క కొత్త రూల్స్ ప్రకారం మనకు నార్మల్గా మూవీస్లో ఏంటంటే అడల్ట్స్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత యూనివర్సల్లీ అలౌడ్ యూఏ అని ఉంటుంది, దాన్ని యూబైఏ అని అంటుంటాం. ఇంకోటి అడల్ట్స్ అని, ఇంకోటి ఎస్ క్లాస్ అంటే కొన్ని ప్రొఫెషనల్స్ సంబంధించిందనే మాత్రము. ఇప్పుడు మనకి ఈ యొక్క యూనివర్సల్ అడల్ట్స్ యూఏ ఏదైతుందో అలా ఫర్దర్గా క్లాసిఫికేషన్ చేసినాం అనమాట. యూఏ 7+ అంటే 7+ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్తో పాటు చూడొచ్చు. యూఏ 13+, యూఏ 16+ ఇలా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఈ ఏజ్ బేస్డ్ ఏదైతే ఉందో ఈ వీళ్ళు ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ కానీ గార్డియన్స్తో కానీ చూడడానికి రికమెండ్ చేసిందనమాట. అలానే మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇందులో ఖచ్చితంగా ఉమెన్ రిప్రజెంటేషన్ పెంచింది. ఈ యొక్క రూల్స్ ప్రకారం అట్లీస్ట్ ఎంతమంది ఉమెన్ ఉండాలంటున్నారు, అట్లీస్ట్ 1/3 ఉమెన్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. ప్రిఫరబుల్గానైతే కనుక హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉమెన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మీకు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనుకుంటాం. రాంగ్, అక్కడ అలాంటి తప్పు మనం చేయొద్దు. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది మనకి? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ యొక్క బాడీ అనేది మనకి ఏ చట్టం ద్వారా వచ్చింది? మనకి సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952. మనకి సిబిఎఫ్సిలో మనకు నాన్ అఫీషియల్స్ ఉంటారు అండ్ సిబిఎఫ్సి చైర్మన్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు అనమాట. సిబిఎఫ్సి యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంటుంది. వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఇండియా మొత్తం మీద రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఇందులో ఈ రీజనల్ ఆఫీసర్స్లో అడ్వైజరీ ప్యానల్స్ ఉంటాయి. వీళ్ళని కూడా అపాయింట్ చేసేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తుంటారు నామినేట్ బేస్ పైన కూడా. ఓకే, వీళ్ళ యొక్క టర్మ్ వచ్చేసి 2 years ఉంటుంది. 6th one పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024 ఏంటంటే రీసెంట్గా మన భారతదేశంలో వివిధ ఎగ్జామ్స్ అనేవి లీక్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ ఎప్పుడైతే లీక్ అవుతుందో దానివల్ల స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ చాలా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఎవరైతే కనుక ఇంటర్నేషనల్గా ఎగ్జామ్స్ని లీక్ చేస్తున్నారో వాళ్ళకి సహాయం చేసేటటువంటి సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉంటే, అంటే కోచింగ్ సెంటర్ కానివ్వచ్చు లేదా ఇంటర్నెట్ జిరాక్స్ షాప్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని తీవ్రంగా పనిష్మెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి పనిష్మెంట్స్, వీళ్ళకి ఫైన్స్ మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రేటర్ ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి అని చెప్పేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మనకి ఈ యొక్క క్రిమినల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఎగ్జామ్స్ విషయంలో ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. యూపీఎస్సీకి కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీకి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఐబీపీఎస్ కానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వీళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పనిష్మెంట్ ఏంది? ఎవరైనా సరే ఎగ్జామ్లో అన్ఫెయిర్ అంటే కాపీ కొట్టడం కానీ లేదా లీక్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే 3 to 5 years ఇంప్రిజన్మెంట్, దాంతోపాటు ఫైన్ అప్ టు 10 lakhs వరకు కూడా. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఫైన్ పే చేయకపోతే కనుక అడిషనల్గా కూడా వాళ్ళకి ఈ యొక్క జైలు శిక్షను పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఒకవేళ వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, ఏదైనా చెప్పాను కదా మీకు, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ లేదా ఫోటో అంటే జిరాక్స్ షాప్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఫైన్ అప్ టు ఒక 1 crore వరకు కూడా పెనాల్టీ విధించేటటువంటి అవకాశం ఉంటుంది. కావాలని ఒకవేళ ఆర్గనైజ్గా పేపర్ లీక్ చేస్తే అట్లీస్ట్ 5 years మినిమం, మ్యాక్సిమం 10 years వరకు కూడా జైలు శిక్ష విధించేటటువంటి అవకాశం ఉంటుంది. పెనాల్టీ 1 crore తగ్గకుండా విధించాల్సి అంటే అంత ఉంటుందన్నమాట, అంత పెనాల్టీ. ఓకే, ఇక్కడ మనకి మిగతా క్యాండిడేట్స్ని ఎవరిని కూడా టార్గెట్ చేసే విధంగా బిల్ లేదు. అంటే ఒకవేళ ఎగ్జామ్ వల్ల నష్టపోతే కనుక అట్లాంటి వాళ్ళకి ఇంకా వీళ్ళకు హెల్ప్ చేసే విధంగానే దీన్ని తీసుకొచ్చారనమాట. ఈ కాంటెక్స్లో మన ఇండియాలో ఆన్లైన్ ఎగ్జామ్స్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక కమిటీ ఏంటంటే నేషనల్ టెక్నికల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. నేషనల్ టెక్నికల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనే ఒక కమిటీని వేశారు. మన ఇండియాలో యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా వీళ్ళు కండక్ట్ చేయడానికి. సో దట్ ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ కండక్ట్ చేసేది అవి ఎలాంటి సైబర్ అటాక్కి గురి కాకుండా ఉంటుంటాయి అన్నమాట. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్కి సంబంధించింది. ఓవరాల్గా మనకి ఈ విధంగా 6 bills ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేసాం ఈ వీడియోలో. ఇది మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ Day 9కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.